ఆసిఫాబాద్ కుమరం భీం జిల్లా జైనూర్ ఘటనలో తీవ్రంగా గాయపడి గాంధీ ఆసుపత్రిలో నెల రోజులుగా చికిత్స అందుకున్న ఆదివాసీ మహిళ డిశ్చార్జ్ అయ్యారు. బాధిత మహిళ కోలుకోవడంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. బాధిత మహిళ గాంధీ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ప్రభుత్వం అండగా నిలిచింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెరుగైన వైద్య సేవలు అందేలా చూడటంతో పాటు బాధితురాలికి, కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. ఎప్పటికప్పుడు గాంధీ ఆసుపత్రిలో బాధితురాల్ని కలుస్తూ పరామర్శిస్తూ భరోసా కల్పించారు. డిశ్చార్జ్ సందర్భంగా మంత్రి సీతక్క, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణలు బాధితురాలి వెంట ఉన్నారు. బాధితురాలికి మంత్రి సీతక్క నూతన వస్త్రాల్ని బహుకరించారు. వ్యక్తిగతంగా ఆర్థిక సాయం చేశారు. బాధితురాలిని ఆప్యాయంగా వార్డు నుంచి తోడుకొని వచ్చి కారులో కూర్చోబెట్టి జైనూరుకి పంపించారు. ఈ సందర్భంగా బాధితురాలు చాలా ఎమోషనల్ అయ్యారు. మంత్రి సీతక్కకు వీడుకోలు పలుకుతూ కంటతడి పెట్టారు. బాధితురాలికి ధైర్యం చెప్పి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తనను సంప్రదించాలని సూచించారు మంత్రి సీతక్క. స్టాఫ్ అందరికి కూడా మంచిగా చేసి పంపిస్తున్నందుకు నేను మీరు ఎక్కడికి ఓకే బ్యాగ్ ఉంటే మధ్య